ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో. జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. కాలం మారుతుంది, కానీ కంటతడి పెట్టించే గాథలు, గుండెలు పిండేసే బాధలు మాత్రం మారడం లేదు. కుటుంబం కోసం ఉన్న ఊరిని విడిచి దేశం కాని దేశానికి వెళ్లి నరక యాతన అనుభవిస్తున్న వారు ఎందరో. ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. ఇంతకుముందు గల్ఫ్ వాసుల వేదన అరణ్య రోదనే అయ్యేది. కానీ ఇప్పుడు ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. తెలిసేవి కొన్నే, కానీ తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. మరి వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఏం చేయనుంది? ఇంకా ఎన్నాళ్ళు ఈ వేదన? ఉపాధి కోసం సొంత ఊరిని వదిలిన మనుషులు, ఎడారి ఇసుకలో తడుస్తోన్న చెమట చుక్కలు, ఏడాది పొడవునా ఏకాంతపు బతుకులు, జ్ఞాపకాల్లోనో ఫోన్లోనో మాత్రమే కనిపించే సొంత మనుషులు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయుల కథ. కాస్త అటు ఇటుగా ఉన్న చాలా మంది కథలు ఇలానే ఉంటాయి. మచ్చుకు కొన్ని చూడండి. ఒకే చెట్టు నేను అబ్దవి వచ్చానండి. ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా, అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా చేతి ఇవ్వడం లేదు, ఇంటి చేసుకొని లేదు. నాకు అసలు ఒంట్లో బాగుంటలేదు. సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు. నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు, ఏం పంపలేరు. నాకు ఈయనే ఇరుక్కుపోయినామని నేను రియాద్లో ఇరుక్కున్నా. నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపుతలేరు, ఏం పంపుతలేరు. నాకు బాగా స్థాయిస్తున్నారు సార్. నాకు బతకాలని లేదు సార్. ఏదో నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. 4 రూపాయలు సంపాదించుకోవాలని సారీ ఇక్కడ బయట వచ్చినాను. ఇక్కడ చూస్తే చాలా టార్చర్గా ఉంది. ఐడి కార్డులు తీసుకొని, సిమ్లకు తీసుకొని, దాని డబ్బులు తీసుకొని మమ్మల్ని సిఐడికి అప్పచెప్పి మమ్మల్ని ఎటుగాని బతుకు చేసారు. మేము ఇక్కడ రంబాలు ఉన్నాం సార్. వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇప్పించుకోండి సార్, ఇప్పించుకొని వారు సార్. మీకు పొన్నే ఉంటాయి, మాకు పిల్లలు ఉన్నారు సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. అందరివి ఇలానే ఉంటాయా అంటే కాదు, కానీ చాలా మంది కథలు ఇలానే ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. గల్ఫ్కు వెళ్లే వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. తమ కుటుంబానికి ఆసరాగా ఉండాలని కొందరు, పిల్లల చదువులు సాఫీగా సాగాలని మరికొందరు, నిలువ నీడ కోసం ఒక ఇల్లు కట్టుకోవాలని ఇంకొందరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో దూర తీరాలకు వెళతారు. తినక ఉంటారు. ఓవర్ టైంలు చేస్తూ ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచి పల్లెలకు పంపుతారు. ఇంత కష్టపడుతున్నారు కదా, ఎంత సంపాదిస్తున్నారు అంటే వెళ్లే చాలా మందిలో కొందరివి తప్పితే చాలా మందివి చిన్న జీతాలే. దీంతో వచ్చినవి పొదుపు చేసి పంపటం, 2 ఏళ్లకు 5 ఏళ్లకు అయినా వారిని చూసి వచ్చి మళ్లీ పనిలో పడటం, ఇదే కథ. కానీ ఈ ప్రయాణంలో ఇప్పుడు విషాద గాథలు ఎక్కువవుతున్నాయి. ముందుగా కొన్ని లెక్కలు చూద్దాం. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వచ్చి ఇరుక్కుపోయాం, వేధింపులను ఎదుర్కొంటున్నాం, మోసపోయాం, నానా తిప్పలు పడుతున్నామని చెప్పుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇది ఏదో నోటి మాటగా చెప్తున్నది కాదు. పార్లమెంట్ ముందుకు లేటెస్ట్ గా ఓ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులోనే చాలా విషయాలు ఇప్పుడు బయటకొచ్చాయి.
మిడిల్ ఈస్ట్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు 16,127 మంది తాము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదులు చేశారు. ఇలా ఫిర్యాదులు వస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మొత్తం 3,049 ఫిర్యాదులు అందాయి. ఆ తరువాతి ప్లేస్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఈ దేశంలో 1,587 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఒమన్ నుంచి 613 ఫిర్యాదులు, కువైట్ నుంచి 549 ఫిర్యాదులు వచ్చాయని రిపోర్టు చెప్తోంది. ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ఈసీఆర్ అంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉద్యోగం చేయాలంటే ఇండియన్ పాస్పోర్ట్ తో పాటు మనకు ఉద్యోగం ఇచ్చే కంపెనీకి సంబంధించిన వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఇది స్కిల్ లేని సెమీ స్కిల్డ్ ఉద్యోగులకు రక్షణ కల్పిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈసీఆర్ దేశాల్లో పనులు చేస్తున్న వారిలో తెలంగాణ వారి అధికం. గడచిన 10 ఏళ్లలో ఒక్క మన రాష్ట్రం నుంచే 15 లక్షల మంది ఉద్యోగులు వివిధ దేశాలకు వెళుతున్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం ట్రావెల్ ఏజెంట్లు చేసే మోసాలుంటున్నాయని రికార్డ్స్ చెప్తున్నాయి. ఆ దేశంలో అడుగు పెట్టే వరకు ఒకలా, పెట్టిన తర్వాత మరోలా ట్రీట్ చేస్తున్నారనేది దాని ఉద్దేశం. అంతేకాదు జీతాలు కూడా చెప్పినంతగా ఇవ్వటం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాదు పని చేసే ప్రదేశంలో కార్మికులకు ఎలాంటి భద్రత ఉండటం లేదని, పని ఒత్తిడి ఎక్కువ కావటంతో గాయాలు కావటం, మరణాల సంఖ్య కూడా పెరుగుతోందనే ఆరోపణలున్నాయి. దేనికి తోడు ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను భారత్ కు తిరిగి తీసుకురావటం ఓ పరీక్షగా మారింది. ఈ గల్ఫ్ కష్టాలు ఎన్నటికీ తీరవు అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా తెరపైకొస్తూనే ఉన్నారు. తిరిగి వచ్చేద్దాం అనుకుంటే తిరిగి పంపే పరిస్థితి లేకపోవడంతో ఎడారి దేశాలకు వెళ్లిన బాధితులంతా తమ గోసను వీడియోల రూపంలో అందరికీ పంపుతున్నారు. బతుకుపై ఏదో ఒక ఆశ, ఎవరో ఒకరు తమను కనికరించకపోతారా అన్న చిన్న ఆలోచనతో వీడియోలు పంపేవారు అనేకం. మనం కూడా చూస్తున్నాం. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసు చేసుకుని వారిని తిరిగి తీసుకురావటం. కానీ ఇలా ఎంతమందినని తీసుకొస్తారు? దీనికి ఒక శాశ్వత పరిష్కారం అయితే ఉండాలి అనే డిమాండ్ అయితే ఇప్పుడు వినిపిస్తోంది. అసలు ఈ బాధ, వేదన మొదలయ్యేది గల్ఫ్లోనే అనుకుంటున్నారంతా. కానీ మన సొంత ప్రాంతంలోనే ఈ మోసానికి దారి పడుతుంది. అక్కడ ఫ్లైట్ దిగాక పరిస్థితి మారుతుంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అనేలా ట్రాప్లో ఇరుక్కుపోతాం. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి? గల్ఫ్లో ఉంటున్న వారి నుంచి వినిపిస్తున్న డిమాండ్లేంటి? మామూలుగా ఉపాధి కోసం దేశం విడిచి మరో దేశానికి వెళ్తున్నామంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది గల్ఫ్ దేశమైనా మరే దేశమైనా ఈ రూల్ వర్తిస్తుంది. పార్లమెంట్ రిపోర్ట్ ప్రకారం ఏజెంట్ల మోసాలు ఇంకా కొనసాగుతున్నాయని అర్థమవుతోంది. అయితే అధికారిక లెక్కలే ఇలానే ఉంటే అనధికారికంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి కోసం వెళ్లాలంటే పకడ్బందీగా సరైన పద్ధతిలోనే అన్ని అనుమతులు, పత్రాలతోనే వెళ్లాలి. కానీ గ్రామీణ ప్రాంతంలో అవగాహన లేక నకిలీ ఏజెంట్ల మాయలో పడి వారి చెప్పుడు మాటలు విని ఆశల పల్లకిలో డబ్బు ముట్ట చెప్పి గల్ఫ్ ఫ్లైట్ ఎక్కుతుంటారు. అది ఏ వీసానో తెలియదు, వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. అదే అసలు సమస్య. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది భారత ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోరు. అందుకే ఎంబసీ నుంచి కూడా సరైన టైంలో సరైన సహకారం అందకుండా పోతోంది. మొదట ఈ పరిస్థితి మారాలి. అసలు గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు ఎలా మోసపోతున్నారో 1 by 1 డీకోడ్ చేద్దాం. గల్ఫ్ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా ఏజెంట్లు చేసుకోవడం దగ్గర నుంచి సమస్య మొదలవుతుంది. ఇల్లు, కంపెనీల్లో ఉద్యోగాలున్నాయి. మీరు పెట్టిన ఖర్చు 2 నెలల్లోనే తిరిగొస్తుంది. ఆ తర్వాత అంతా ఇంటికి పంపుకోవచ్చు అంటూ ఏజెంట్లు ఆశలు చూపిస్తుంటారు. నిజానికి ఎడారి దేశాలకు పొట్టకూటి కోసం వెళ్తున్న వారిలో చాలా మంది సరైన నైపుణ్యాలు లేని వారే ఉంటున్నారు. వారికి చట్టబద్ధంగా ఎలా వెళ్లాలి, ఎక్కడ నమోదు చేసుకోవాలి వంటి విషయాలు తెలియవు. ఏజెంట్ చెప్పిందే ఫైనల్. అదే ఇప్పుడు అసలైన సమస్య. సరైన వీసాలు, అనుమతులు లేకుండా వెళ్లిన వారికి అక్కడ గల్ఫ్ లో యజమానులు అనుమతి ముద్ర వేస్తేనే ఆ దేశంలో ఉండేందుకు వీలవుతుంది. కొంతమంది యజమానులు కార్మికులను బాగానే చూసుకున్నా చాలా మంది నరకయాతన పెడుతుంటారు. ఫస్ట్ వారి దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసేసుకుంటారు. దీంతో కష్టమైనా నష్టమైనా
అక్కడే పని చేయాల్సి ఉంటుంది. తిండి సరిగా పెట్టక, జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడనివ్వరు. ఎలాగోలా తప్పించుకొని పారిపోయి బయటకొస్తే పాస్పోర్ట్ లేని కారణంతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేసేస్తుంటారు. చాలా మంది ఎడారుల్లో గొర్రెలు ఒంటెల కాపర్లుగా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఉండటానికి నీడలేక ఎడారుల్లో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి ఉండిపోతున్నారు. అక్కడ పెట్టే టార్చర్ తో కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మరికొంతమంది హత్యలకు కూడా గురవుతారు. చాలా మంది అనారోగ్యంతో చనిపోతుంటారు. వీరిలో కొన్ని మృతదేహాలు స్వగ్రామం చేరుతుండగా పాస్పోర్ట్ లేని మృతదేహాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోతున్నాయి. అందుకే వీసా వచ్చిన వెంటనే దాన్ని ఏజెంట్ తో కాకుండా మరొకరితో, అవసరమైతే పోలీస్ స్టేషన్ వెళ్లి క్రాస్ చెక్ చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతం వారికి అరబిక్, ఇంగ్లీష్ రాకపోవడంతో దాన్ని క్యాష్ చేసుకుంటున్న వారు ఉండటంతో ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015 తర్వాత గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య బాగా తగ్గింది. కానీ వెళ్లేవారు మాత్రం ఇంకా మోసపోతున్న వారున్నారు. అందుకే నకిలీ ఏజెంట్లను గుర్తించడం, జనంలో అవగాహన పెంచడం చాలా కీలకం. తెలంగాణలో కోరుట్ల, వేములవాడ, బాల్కొండ, జగిత్యాల, సిరిసిల్ల సహా ఉత్తర తెలంగాణకు చెందిన 21 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. అటు ఏపీలో కోనసీమ జిల్లా, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్నారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాన్నైతే మినీ గల్ఫ్ గా పిలుస్తారంటే ఏ స్థాయిలో వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఊరికో ఏజెంట్ చొప్పున పుట్టుకొచ్చారు. విదేశాలకు వెళ్లిన వారి సంక్షేమం, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి సంక్షేమాన్ని చూసుకోవడం కేంద్ర రాష్ట్రాల బాధ్యతే. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వాణిజ్య సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తూ వలస కార్మికులను విస్మరిస్తున్నారనే వాదన ఉంది. చిన్న నేరాలకే చాలా మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారని, వారికి సరైన న్యాయ సహాయం అందడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా రోజులుగా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ వైపుగా ఆలోచించలేదు. కేరళలో గల్ఫ్ సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉంది. అలాగే తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కేరళలో మాదిరిగా ముందస్తు నైపుణ్య శిక్షణ, గల్ఫ్ నుంచి వచ్చిన వారికి విస్తృత స్థాయిలో పునరావాసం, గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీల నియంత్రణ, కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ వైద్య సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలు కోరుతున్నాయి. బాధితులు రోజుకొకరు ఉండొద్దంటే తెలుగు రాష్ట్రాలు గల్ఫ్ బోర్డుని ఏర్పాటు చేయాలంటున్నారు. గల్ఫ్లో పనిచేసే కార్మికులకు హెల్త్, యాక్సిడెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలవాలని కోరుతున్నాయి వలస కార్మికుల గ్రూపులు. మరి ఈ డిమాండ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు ఆలకిస్తాయో చూడాలి.